అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఓజీ సినిమా నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ సంవత్సరం ఈ 2025 సెప్టెంబర్ 5వ తారీఖున అయితే ఈ సినిమా మనకి స్క్రీన్ మీదకి వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టు మనకి ప్రచారం అయితే నడుస్తుంది. మరి దీనికోసం ఏమంటారు మీరు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా? నాట్ పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, సినిమా లవర్ని నేను. బట్ ఈ సెప్టెంబర్ 5 వస్తుందంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హరహర వీరమల్లు కూడా అదే అంటున్నారు, మరి అది క్లారిటీ లేదు. ఇప్పటికి చాలాసార్లు డేట్ చేంజ్ అయింది. మళ్ళీ ఇదైనా టైంకి వదలాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇది కూడా వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ పోస్ట్ పోనా? ఇంకా అది మళ్ళీ షూట్ జరిగిందా, కంప్లీట్ అయిందా లేదా మనకి టెక్నికల్గా విషయాలు మనకు తెలియదు కాబట్టి, బట్ డేట్ అనౌన్స్మెంట్ చేశారంటే ఆటోమేటిక్గా ఇంకా కంప్లీట్ అయిపోయిందని అర్థం. అంటే సుజిత్ గారు కూడా ఎక్కువ ఇంకా దీని మీద ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అంటున్నారు కదా, మరి దీనికోసం ఏమంటారు? అదే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డేట్స్ దొరకాలి కదా. ఎందుకంటే రాజకీయ పరంగా తిరుగుతున్నారు, ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆయన షూటింగ్ డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. అందుకే లేట్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అవుతే తమన్ గారు బీజిఎం ఆయన గతంలో కూడా ఒక మంచి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ ఓజీ బీజిఎం అందరికి సమాధానం చెప్తుందని కూడా ఆయన మాట్లాడారు. దీన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు? తమన్ గారి మ్యూజిక్ గురించి మనం చెప్పాలి కదా. బాలకృష్ణ గారికి ఎలా ఇచ్చారో మీకు తెలుసు, థియేటర్లో స్పీకర్లు పగిలిపోయాయి. బట్ పవన్ కళ్యాణ్ గారి కూడా ఆల్రెడీ ఆయన మెసేజ్ ఆయన చెప్పాడు కదా, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, అందరికి సమాధానం చెప్తుంది ఈ సినిమా నుంచి అని చెప్పి. ఎందుకంటే అందరూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, అందరికి సమాధానం చెప్తా అన్నాడంటే, ఆ మాట అన్నాడంటే ఏ రేంజ్లో ఉంటుందో మనమే ఆలోచించుకోవాలి. ఓకే, చూస్తుంటే అయినా సుజిత్ గారు అన్నది ఆయన తీసిన తక్కువ సినిమాలు అయినా సరే ఆయనకి ఒక మంచి క్రేజ్ అయితే ఉంది. ఇప్పుడు మరి ఈ ఓజీ మూవీ ఒక పాన్ ఇండియా మూవీతో వస్తుంది కదా, ఎలా ఉంటుంది? ఓజీ మూవీ దాని రేంజ్ అనేది చెప్పలేమన్నా. సినిమా వచ్చేదాకా ఏది మనం చెప్పనీకుండదు. సినిమా అనేది మనం ఏది వచ్చేదాకా ఏది చెప్పడానికి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో అఖిరానందన్ ఉన్నాడు అనేది ఒక టాక్ ఉంది, దానికోసం వెయిటింగ్ అనమాట. ఓకే, ఒకవేళ ఉంటే ఎలా ఉండొచ్చు? అఖిరానందన్ గారు కూడా ఫైట్ సీన్ ఏదో ఉందని అన్నారు, బట్ అదే వెయిటింగ్ అనమాట. ఏంటంటే ఆయన చేసిన సినిమాల్లో సమ్ ఫైట్స్ కొన్ని కరాటే ఆ టైప్లో ఉన్నాయని చెప్తున్నారు.